వెళ్తున్నాం అంటే అక్కడ మొదలైందా చేస్తా ఉంటే ఇంకా సో హే గైస్, ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే తమ్నెల్ చూస్తేనే అర్థమైపోతుంది మేము ఎక్కడికి వెళ్తున్నామో. మనం అయితే వైజాగ్ వెళ్ళబోతున్నాము. నేను మా అన్న వాళ్ళు అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరుతున్నాను. బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నాను. మన బ్యాగ్ అయితే ప్యాకింగ్ ఇదే. బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకునేసాను. పిల్లిని ఒకసారి కలిసేసి వెళ్ళిపోదాం. దీని పేరు వచ్చి మోతి, ఇదైతే గోల్. 3 రోజులు మిస్ అవుతాను మా వాళ్ళని. పోయినసారి తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా బాధపడిపోయినా, 4 రోజులు కనిపించలేదు. ఇప్పుడు బాధపడతాయో తెలీదు. చూద్దాం వచ్చిందక్క. బాయ్ రమతి. ఏంది రెడ్ చూస్తుంది కదా. ఇంకోటి ఉన్నాడు, దాన్ని చూసి సాగినట్టే. పేరైతే హీరా, బాయ్ హీరా. మా పిల్లలు ఎట్టున్నాయి కామెంట్ చేయండి తప్పకుండా, మర్చిపోకుండా. బాయ్ మా బాయ్. ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళే దాని అయితే కలుసుకున్నాము. ఇంకా ఇంటి నుంచి బయలుదేరేస్తాను ఇప్పుడు. ఓకే బాయ్. రైల్వే స్టేషన్కి వెళ్ళే ముందు షాప్ కాడికి వెళ్ళి మా మమ్మీని అయితే కలిసేసి వెళ్దామని షాప్ కాడికి అయితే వచ్చాను. మా మమ్మీని కలిసాను, బయలుదేరేస్తున్నాను మమ్మీకి చెప్పేసి. షాప్ కాడి నుంచి నేరుగా మా అన్న అయితే నన్ను రైల్వే స్టేషన్ దగ్గర వదిలేదానికి అయితే తీసుకెళ్ళిపోయాడు. నేరుగా సూలూపేట రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. నేరుగా మనం అయితే రైల్వే స్టేషన్ లోపలికి ఎంటర్ అయిపోయి, ఇదే మన సూలూపేట రైల్వే స్టేషన్ ఇలా ఉంటది, రెడీ చేస్తున్నారు. వెళ్ళిన తర్వాత మా అన్నోళ్ళు అయితే ఒకరి తర్వాత ఒకరు అయితే వచ్చారు. వచ్చిన 10-20 నిమిషాల తర్వాత ట్రైన్ అయితే వచ్చేసింది. మన ట్రైన్ లో ఎక్కేసి డైరెక్ట్ గా సీట్లు అయితే వెళ్ళి కూర్చునేసాము. వచ్చిన ఒక 10 minutes కంతా మన సూలూపేట నుంచి అయితే బయలుదేరేసింది. ఇంకా మన ఊరు వెళ్ళిపోయిందని డైరెక్ట్ గా వెళ్ళి సీట్లు అయితే పనుకునేసాను. నేనైతే మా అన్నోళ్ళతో వెళ్తున్నాను కదా. మా అన్నోళ్ళు అయితే వీళ్ళే ట్రిప్ గానీ మా అన్నోళ్ళు ఎంజాయ్ చేస్తారని చూస్తే ఒక్కొక్కరు ఫోన్ పట్టుకునేసి కూర్చున్నారు. ఇక్కడ మొదలైందా స్టంట్. ట్రిప్ కి వెళ్తున్నాం హడావిల్లో ఎవరు తినలేదు, ఆకలి వేస్తుంది ఫుల్ గా ఆకలి ఉందని అన్ని యాప్లు అయితే ఎక్కేస్తున్నాము. దేంట్లో దొరుకుతుంది ఫుడ్. అన్న అయితే ఫుడ్ అయితే జొమాటోలో అయితే ఆర్డర్ పెట్టాడు నెల్లూరులో. మాకైతే నెక్స్ట్ జంక్షన్ అయితే గూడూరు, కానీ మేము గూడూరులో అయితే ఆర్డర్ పెట్టలేదు. ఎందుకు గూడూరులో ఫుడ్ బాగుండదు, దానివల్ల నెల్లూరు అయితే ఆర్డర్ ఇచ్చాము. అన్న అయితే ఒక డైలాగ్ వేసాడు, అదేదో వినేయండి మీరే. దేనికి తిరుగున్నారు టీసీ లాగా? టీసీ అయిపోతాం ఇప్పుడు వేసుకునే సూట్ అయిపోమంటావా? చెప్పి అయిపోతా. ఇప్పుడు సూట్ వేసుకోవచ్చు. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇంకా ఫైనల్ గా నెల్లూరుకి అయితే వచ్చి రీచ్ అయిపోయాం. ఫుల్ గా అంటే ఫుల్ గా ఆకలేస్తుంది. జొమాటో బాయ్ కూడా వచ్చేసాడు డెలివరీ తీసుకొని. అయితే ఆకలేస్తుందని అసలు పరిగిస్తున్నాడు ఆ అన్నకాడికి, జొమాటో అన్నకాడికి. లాస్ట్ గా ఫుడ్ తీసుకుని లోపలికి అయితే ఎక్కేసాం, ట్రైన్ లోపలికి. మళ్ళీ అన్న వాళ్ళు ఏం ఆర్డర్ పెట్టారు అయితే బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టారు నెల్లూరు స్నేహ హోటల్లో. అయితే మటన్ బిర్యానీ వాసన చూడంగానే కడుపు అయితే ఫుల్ గా నిండిపోయింది అప్పుడే, తినక ముందే. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా జరుగుతుందా? ట్రైన్ లో వెళ్ళినప్పుడు ఫుల్ గా ఆకలేసి బిర్యానీ అంతా తినేసాను, వీడియో కూడా తీయలేదు ఎందుకంటే అంత ఆకలేస్తుంది నాకు. మెయిన్ బిర్యానీ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎప్పుడైనా నెల్లూరు సైడ్ వెళ్తే నెల్లూరు స్నేహ బిర్యానీ అయితే మటన్ బిర్యానీ టేస్ట్ చేయండి, బాగుంది. మా అన్న అయితే వైజాగ్ వెళ్ళిన తర్వాత ఏమేమి చేద్దాం ప్లానింగ్ అయితే వేస్తున్నాడు, అదేదో చెప్తాడు చూడండి మీరే. చెప్తాడు ప్లానింగ్. మా అన్న అయితే ప్లానింగ్ చెప్తా అంటే మా అన్న అయితే నవ్వుపిచ్చేస్తున్నాడు. వేరే అన్న వైజాగ్ ఎట్టో ట్రైన్ లో వెళ్ళిపోతున్నాం కదా, రిటర్న్ అన్న ఫ్లైట్ లో వెళ్దామని మా అన్నకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలని ఫ్లైట్ టికెట్ అయితే చూస్తున్నాడు ఫ్లిప్కార్ట్ లో. ఇప్పుడు ఒక మాట చెప్పాను, ఫస్ట్ వైజాగ్ వెళ్ళి తిరగని లాస్ట్ లో అయితే చెప్దాం ఏదో ప్లాన్ వేద్దాము, ఫ్లైట్ అన్నా లేకపోతే ట్రైన్ అన్నా అని. నేను ఎంత చెప్తున్నా మా అన్న అయితే ఆపలేదు, చూస్తూనే ఉన్నాడు ఫ్లైట్ టికెట్లు ఎంత ఉందని ప్రైస్. టైం ఏమో రాత్రి 1:48 అవుతుంటే మా అన్నయ్య వాళ్ళు ఇంకా నిద్రపోలేదు, అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నాము. 149 అయితే అవుతుంది, ఎవరు నిద్రపోయే వాళ్ళు లేపేసి. రాత్రి 2:30కేమో విజయవాడకి అయితే రీచ్ అయ్యాము. విజయవాడ అంటే విజయవాడలో ఉన్న ఫేమస్ గుడి అయితే చూడకుండా వెళ్ళరు కదా ఎవరు. మేమైతే ట్రైన్ లో నుంచి చూస్తా వెళ్ళాము, కృష్ణా నది పైన నుంచి విజయవాడకి అయితే వచ్చేసాము. ఎక్స్పీరియన్స్ బండి కొనింది విజయవాడలోని కొనింది. విజయవాడ జంక్షన్ లో దిగి ఇంకా కాఫీ టీ తాగుదామని ఒక షాప్ అయితే వెళ్ళాను. నేను టీ ఆర్డర్ ఇస్తే పాలు అయితే ఇచ్చాడు నా చేతికి. గ్రీన్ టీకి ఇస్తారా కదా, అలాంటి ఇదైతే ఇచ్చి దాన్ని అయితే కలుపుకొని డికాషన్ మొత్తం కలుస్తుంది అని చెప్పాడు. 2-3 నిమిషాల తర్వాత కలిపిన తర్వాత ఈ కలర్ అయితే వచ్చింది, టీ కలర్. టీ టేస్ట్ విషయానికి వస్తే మొత్తం టీ లాగే లేదు, అసలు మొత్తం నీళ్ళుగా ఉండింది. అసలు బాగా నచ్చల వాంతింగ్ వచ్చేసింది నాకు అసలు టీ టేస్ట్ చేస్తా ఉంటే. ఇంకా టీ తాగేసి ఒక స్లీప్ అయితే వేసాము కాసేపు. స్లీప్ అయిపోయిన తర్వాత లేచి చూస్తే 4:51 కంతా గోదావరికి వచ్చి రీచ్ అయిపోయాము. గోదావరి బ్రిడ్జ్ అయితే మిస్ అయిపోయాము. గోదావరి దాటంగానే రాజమండ్రి అయితే వచ్చేసింది. కాసేపు స్లీప్ వేసి బయటకు వచ్చి చూస్తే ఇలా ఉంది మార్నింగ్ వ్యూ ట్రైన్ లో నుంచి. పోయేదారి మొత్తం చెట్లే ఉన్నాయి, ఇలా ఉంది అసలు నేచర్. నేను లేసి వచ్చానని మా అన్న కూడా లేసి వచ్చాడు. మా అన్న మోహన్ చూస్తే ఉబ్బిపోయింది మొత్తం. కాసేపు అలా బయట నిల్చుకుని గాలి వీసుకుందాం వస్తే భలే ఉంది వ్యూ అయితే. ఇంకా మా అన్న వైజాగ్ వెళ్ళిన తర్వాత ఏ స్పాట్కి వెళ్ళాలని ఇన్స్టాల్ అయితే రీల్స్ అయితే చూస్తా ఉన్నాడు, మొత్తం వైజాగ్ గురించి అరకు గురించి. మీకు ఇప్పుడు ఒక వ్యూ చూపిస్తాను, ఎలా ఉందో కామెంట్ చేసి వెళ్ళండి. ట్రైన్ అయితే ఒక దగ్గర ఆపేసింది, వ్యూ చూపిస్తే ఎలా ఉందో చూడండి.
ఇంకా నేచర్ ని ఎంజాయ్ చేసుకుంటా బ్రష్ చేసుకుంటా చూస్తా ఉన్నాను. వేరే లెవెల్ ఉంది ఫీలింగ్ అంతా. నేచర్ అంతా ఎంజాయ్ చేసుకుని నేరుగా వైజాగ్ అయితే రీచ్ అయిపోయాను 9:20 అంతా. వైజాగ్ రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసి క్యాబ్ అయితే బుక్ చేసాము. అయితే ఇప్పుడు విశాఖపట్నం అయితే వచ్చేసాము. ఇంకా డైరెక్ట్ రూమ్ కి అయితే వెళ్ళి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. అంత మాట్లాడుకుని రూమ్ కి అయితే వెళ్ళాలి ఫస్ట్. గాయస్ ఫైనల్ గా మేమైతే రూమ్ కి అయితే వచ్చి రీచ్ అయిపోయాం. అది కాకుండా విశాఖపట్నం కూడా వచ్చి రీచ్ అయిపోయాం. ఇంకా ఇప్పుడు స్లీప్ వేయాలి ఫస్ట్ ఫుల్ గా, ఎందుకంటే రైట్ అంతా నిద్రపోలేదు. టైం అయితే నిద్రపోయి లేసి చూసే లోపల 7:30 అయితే అయిపోయింది. హడావిడిగా ఆర్కే బీచ్ కి అయితే వెళ్ళిపోయాము. ఆర్కే బీచ్ లో కాసేపు తిరగదామని లోపల ఆర్కే బీచ్ లోపల అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా ఆర్కే బీచ్ వైజాగ్ లోనే ఫేమస్ బీచ్ అంట కదా, మాకు తెలియదు ఫేమస్ బీచ్ అని చెప్తున్నారు. మీకు తెలుసుంటే మాత్రం కామెంట్ చేస్తానండి ఆర్కే బీచ్ ఫేమస్ బీచా కాదా అని. అన్నని ఆడుకుందామని ఎంటర్కాయని పట్టుకుని మా అన్న షర్ట్లు అయితే వేసాం. మా అన్న రియాక్షన్ ఎలా ఉంది చూడండి. వీడియో ఎడిట్ చేసేప్పుడు కూడా ఆ వీడియో చూస్తుంటే నవ్వు వస్తుంది నాకు. ఆడ నవ్వు చాపుకోలేకపోయినా ఏడ నవ్వు ఆపుకోలేకపోతున్నాను. వీడియో సడన్ గా రాత్రి చూపించి మళ్ళీ పొద్దున చూపిస్తున్నాను అనుకుంటున్నా. రాత్రి వీడియో తెలియదు ఐఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని. రాత్రి కాసేపు మేలుకొని ఐఫోన్ స్టోరేజ్ అయితే క్లియర్ చేసుకుని వైజాగ్ బీచ్ కాడ మళ్ళీ వచ్చాము ఆర్కే బీచ్ కాడికి. మా అన్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ని కార్ అడిగినారు. వాళ్ళు అయితే ఆర్కే బీచ్ కాడ తీసుకొచ్చి ఇస్తున్నారు. దానికోసం మళ్ళీ ఆర్కే బీచ్ కాడికి అయితే వచ్చాము మేము. అయితే మళ్ళీ బీచ్ కాడికి వచ్చాం కదా, మళ్ళీ బీచ్ లోపల అయితే దిగాను. దూరం వచ్చేది కదా అసలు, కింద చాలా స్పేస్ ఉంది రాత్రి. ఇప్పుడు చూసి గైస్ వైజాగ్ బీచ్ లో నిలబడితే ఆర్కే బీచ్ లో కింద బీచ్ పైన ఫ్లైట్ భలే ఉంటుంది. అంటే సడన్ గా వస్తుంది పైన చాలా ఫ్లైట్లు తిరుగుతూ ఉంటాయి. బీచ్ పక్కనే కదా, ఎయిర్పోర్ట్ కూడా దగ్గరే, తిరుగుతూ ఉంటాయి. పైనకి వస్తే నీటి నుంచి పైనకి వస్తే తెచ్చిపోతుంది. ఇంకా రాత్రి తిరగని స్పాట్స్ లో కూడా పొద్దున తిరగదాని ఫోటో పాయింట్ కి అయితే వెళ్ళిపోయాం. ఆర్కే బీచ్ లోనే మెయిన్ రాయకాడకి. రాయకాడ అయితే ఫుల్ గా జనాలు ఉన్నారు. ఏంటంటే ఇదే వ్యూ పాయింట్ అంట, మెయిన్ ఆర్కే బీచ్ ఫోటో వ్యూ పాయింట్ అంటే ఇది. ఆ రాయకాడ వస్తున్నారా నాయన అల్లలు, అంత ఇంత అల్లలు కదా, ఎందుకంటే ఆ అల్లలు కూడా అంత ఇదిగా ఉన్నది. కానీ ఆ రాయికి చెక్ చేసి ఆ అల్లలు దాని వల్ల ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఇంకా మా అన్న వాళ్ళు మేమంతా ఫోటోలు వీడియోలు అన్ని తీసుకున్న తర్వాత డైరెక్ట్ కార్ వచ్చేసిందని కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇదంతా కాదురా నువ్వు అసలు వైజాగ్ ఎందుకు వెళ్ళావు అదైతే నేను వీడియో అయితే పార్ట్ 2 గా పెట్టబోతున్నాను. వైజాగ్ ఎందుకు వచ్చానని. వైజాగ్ నుంచి ఎక్కడికి వెళ్ళాము నెక్స్ట్ అయితే పార్ట్ 2 పెడతాను మెయిన్ గా. కానీ మన వీడియో నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ కూడా వేసి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వెళ్ళండి. అనే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఇంకా మన వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఎవరెవరు పార్ట్ 2 కావాలో అయితే కామెంట్ చేస్తారండి పార్ట్ 2 అని. ఓకే బై బాయ్.